2009లో సొంత ఫ్లాట్ వచ్చింది. ఇవన్నీ ఎమ్మెల్యే కాకముందే. మరి ఎమ్మెల్యే కాకముందు 14 సంవత్సరాల ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. చిన్న చిన్న కాంట్రాక్టులు ఉన్నాయి. ఇప్పటికీ అవి కొనసాగిస్తున్నాం. ఇప్పుడు ఆర్థికంగా స్థితిమంతులం కాబట్టి కొంచెం పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్, పెద్ద పెద్ద కాంట్రాక్టు స్నేహితులతో కలిసి చేస్తున్నాం తప్ప. అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ తప్ప. రాజకీయ దందాలు చేస్తే తప్పు, ఆర్థిక దందాలు చేస్తే తప్పు, వ్యాపారాలు చేస్తే తప్పు కదా. నేను ఆర్థిక దందాలు చేసి ఉంటే, రాజకీయ దందాలకు పాల్పడి ఉంటే 2023లోనే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ 18 నెలల ముందే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారితో విభేదించి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారితో విభేదించి, జగన్ రెడ్డి గారిని ధిక్కరించి 18 నెలలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశా. మరి రాజకీయ దందాలు చేసి ఉంటే, ఆర్థిక దందాలు చేసి ఉంటే, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుంటే ఎందుకు నా మీద చర్యలు తీసుకోలేదు? ఆర్థిక దందాలకి పాల్పడలేదు కాబట్టి, రాజకీయ దందాలు చేయలేదు కాబట్టి, మీరు భూతద్దం వేసుకొని ఎత్తికినా ఎక్కడా కనపడలేదు కాబట్టి, ఒక ముఖ్యమంత్రితో విభేదించిన తర్వాత మీడియా మిత్రులు అడుగుతూ ఉన్నా, మీడియా ద్వారా ప్రజలను అడుగుతూ ఉన్నా, నేను రాజకీయ దందాలు చేసి ఉంటే సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ధిక్కరించి, విభేదించి వీధుల్లోకి వచ్చి 18 నెలలు పోరాటం చేసిన రోజు చర్యలు తీసుకుంటారా లేదా మీరే ఆలోచించి. అంటే ఏం లేదు కాబట్టి తీసుకుంటారు. అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ మాట్లాడటం చేత కాదు. నాకు కూడా నోరు కాస్త పెద్దదే, భగవంతుడు పెద్ద నోరు ఇచ్చాడు. ఘోరంగా నేను మాట్లాడగలుగుతాను, కానీ ప్రజలు హర్షించాలని మాట్లాడటం. కానీ నిజంగా మాట్లాడాల్సి వస్తే నేను మాట్లాడతాను, మా షాబీర్ ఖాన్ మాట్లాడతాడో, మా మదన్ రెడ్డి మాట్లాడతాడో, మా శంసుద్దీన్ మాట్లాడతాడో, లేక మా కరణం హజరత్ నాయుడు మాట్లాడతాడో, మా చక్కసాయి సునీల్ మాట్లాడతాడో, మా తమ్ముడు కోటమిరెడ్డి గిరి మాట్లాడతాడో, ఎవరో ఒకరు మాట్లాడేసిన రోజు మరి బరి తెగిస్తే మీరు ఏం మాట్లాడతామంటే 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పేరు రెడ్డి గారు ఎమ్మెల్యేనైనా ఇప్పుడు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, ఆనాడు అధికార పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు కదా. అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ 2004-2014 మధ్యలో ఆ 10 ఏళ్ళు అధికార పార్టీ ఇన్ఛార్జిగా మీరున్న వేళ మునుమోడి, దొంతాలి, కనుపర్తిపాడు హత్యల గురించి మాట్లాడదాం, ఇసుక స్మగ్లింగ్ గురించి మాట్లాడదాం, గ్రావెల్ స్మగ్లింగ్ గురించి మాట్లాడదాం, రియల్ ఎస్టేట్ దందాల గురించి మాట్లాడతాం. మీరు మాట్లాడండి. ఎక్కడైనా నా గురించి మాట్లాడాల్సి వస్తే మీరు మాట్లాడండి, సమాధానం చెప్తాం. నేను మాట్లాడటం ప్రారంభిస్తే ఇవన్నీ కూడా మాట్లాడతాం. ఆఖరికి అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, నీకు నాకు మధ్య ఒక సంభాషణ జరిగింది. సభ్యత కాదు కాబట్టి ఆ సంభాషణ బయట పెట్టాలి. ఏమిటా సంభాషణ అంటే 2 కోట్ల డబ్బు. ఏమిటా సంభాషణ అంటే 2 కోట్ల డబ్బు. ఆ 2 కోట్ల డబ్బు గురించి కూడా 2009లో సొంత ఫ్లాట్ వచ్చింది. ఇవన్నీ ఎమ్మెల్యే కాకముందే. మరి ఎమ్మెల్యే కాకముందు 14 సంవత్సరాల ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. చిన్న చిన్న కాంట్రాక్టులు ఉన్నాయి. ఇప్పటికీ అవి కొనసాగిస్తున్నాం. ఇప్పుడు ఆర్థికంగా స్థితిమంతులం కాబట్టి కొంచెం పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్, పెద్ద పెద్ద కాంట్రాక్టులు స్నేహితులతో కలిసి చేస్తున్నాం తప్ప. అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ తప్ప.
రాజకీయ దందాలు చేస్తే తప్పు, ఆర్థిక దందాలు చేస్తే తప్పు, వ్యాపారాలు చేస్తే తప్పు కదా. నేను ఆర్థిక దందాలు చేసి ఉంటే, రాజకీయ దందాలకు పాల్పడి ఉంటే 2023లోనే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ 18 నెలల ముందే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారితో విభేదించి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారితో విభేదించి, జగన్ రెడ్డి గారిని ధిక్కరించి 18 నెలలు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశా. మరి రాజకీయ దందాలు చేసి ఉంటే, ఆర్థిక దందాలు చేసి ఉంటే, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తుంటే ఎందుకు నా మీద చర్యలు తీసుకోలేదు? ఆర్థిక దందాలకి పాల్పడలేదు కాబట్టి, రాజకీయ దందాలు చేయలేదు కాబట్టి, మీరు భూతద్దం వేసుకొని ఎత్తికినా ఎక్కడా కనపడలేదు కాబట్టి, ఒక ముఖ్యమంత్రితో విభేదించిన తర్వాత మీడియా మిత్రులు అడుగుతూ ఉన్నా, మీడియా ద్వారా ప్రజలను అడుగుతూ ఉన్నా, నేను రాజకీయ దందాలు చేసి ఉంటే సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ధిక్కరించి, విభేదించి వీధుల్లోకి వచ్చి 18 నెలలు పోరాటం చేసిన రోజు చర్యలు తీసుకుంటారా లేదా మీరే ఆలోచించి. అంటే లేదు కాబట్టి అయ్యా, రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ మాట్లాడటం చేత కాదు. నాకు కూడా నోరు కాస్త పెద్దదే, భగవంతుడు పెద్ద నోరు ఇచ్చాడు. ఘోరంగా నేను మాట్లాడగలుగుతా, కానీ ప్రజలు హర్షించాలని మాట్లాడటం. కానీ నిజంగా మాట్లాడాల్సి వస్తే నేను మాట్లాడతాను, మా షాబీర్ ఖాన్ మాట్లాడతాడో, మా మదన్ రెడ్డి మాట్లాడతాడో, మా శంసుద్దీన్ మాట్లాడతాడో, లేక మా కరణం హజరత్ రాయుడు మాట్లాడతాడో, మా చక్కసాయి సునీల్ మాట్లాడతాడో, మా తమ్ముడు కోటమిరెడ్డి గిరి మాట్లాడతాడో, ఎవరో ఒకరు మాట్లాడేస్తాం రోజు. మరి బరి తెగిస్తే మీరు ఏం మాట్లాడతామంటే 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పేరు రెడ్డి గారు ఎమ్మెల్యేనైనా, ఇప్పుడు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, ఆనాడు అధికార పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు కదా అయ్యా. రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ 2004-2014 మధ్యలో ఆ 10 ఏళ్ళు అధికార పార్టీ ఇన్ఛార్జిగా మీరున్న వేళ మునుమోడి, దొంతాలి, కనుపర్తిపాడు హత్యల గురించి మాట్లాడదాం, ఇసుక స్మగ్లింగ్ గురించి మాట్లాడదాం, గ్రావెల్ స్మగ్లింగ్ గురించి మాట్లాడదాం, రియల్ ఎస్టేట్ దందాల గురించి మాట్లాడతాం. మీరు మాట్లాడండి. ఎక్కడైనా నా గురించి మాట్లాడాల్సి వస్తే మీరు మాట్లాడండి, సమాధానం చెప్తాం. నేను మాట్లాడటం ప్రారంభిస్తే ఇవన్నీ కూడా మాట్లాడతాం. ఆఖరికి అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, నీకు నాకు మధ్య ఒక సంభాషణ జరిగింది, సభ్యత కాదు కాబట్టి ఆ సంభాషణ బయట పెట్టాలి. ఏమిటా సంభాషణ అంటే 2 కోట్ల డబ్బు. ఏమిటా సంభాషణ అంటే 2 కోట్ల డబ్బు. ఆ 2 కోట్ల డబ్బు గురించి కూడా